1500 నోట్ల రద్దుపై విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్లో కార్యకలాపాలు స్తంభించిపోతున్నాయి. ఇవాళ కూడా పార్లమెంటు ఉభయ సభల్లో విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. ఈ కారణంగా ఉభయ సభల్లో ప్రారంభంలోనే తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. రాజ్యసభలో వివిధ పేపర్లను టేబుళ్లపై పెట్టిన వెంటనే విపక్షాలు నోట్ల రద్దు అంశాన్ని లేవనెత్తాయి. నగదు లభ్యం కాక దేశవ్యాప్తంగా అనేక మంది చనిపోయారని, వారందరికీ నివాళులర్పించాలని జేడీయూ సభ్యుడు శరద్ యాదవ్ డిమాండ్ చేయగా చర్చకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటించింది. ముందు ప్రధానమంత్రిని సభకు పిలిపించాలని, ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతున్న నోట్ల రద్దు అంశంపై ఆయన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. ఓటింగ్కు అవకాశమున్న నిబంధనపై ఓటింగ్ జరపాలని సభ్యులు డిమాండ్ చేశారు. ప్రధాని సభకు రావాలంటూ విపక్ష సభ్యుల ఆందోళన కొనసాగించగా డిప్యూటీ చైర్మన్ సభను 11:30కు వాయిదా వేశారు. అనంతరం సభ ప్రారంభమైన విపక్ష సభ్యులు పట్టు వీడకపోవడం వల్ల మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. ప్రధాని సభకు రావాల్సిందేనని, ఆయన ముందే చర్చ జరగాలన్న డిమాండ్తో విపక్షాలు సభను అడ్డుకోగా చైర్మన్ అన్సారీ సభను మధ్యాహ్నం 12:30కు, ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. बुलाया जाए और वो लोगों की दुख तकलीफों को I am ready to listen to everybody. You take your seat. सब लोग बैठिए, उसके बाद मैं एक एक आदमी को अवसर देगा. लेकिन माननीय प्रधानमंत्री जी आए, चर्चा के लिए तैयार हैं. अभी चर्चा हो जाएगी. कि जो सदस्य बोलना चाहते हैं उनके नाम को आप चर्चा शुरू करिए. So you should. We will start the discussion. That opposition is not discussion and debate. Let the honorable prime minister be present here. हमारी अपील ये है कि ये जो है वो टुकड़ों में चर्चा नहीं हो, चर्चा तत्काल आप शुरू कराइए और जो रिमेनिंग I got your point. I got your point. जो बोलने वाले I got your point. आप शुरू कराइए. तैयार है जवाब. Now listen. Would have already spoken. What can I do? I cannot do anything. This is what is For yours? the sake of democracy. Yeah. What can I do then? If you don't start discussion, I cannot do anything. No. Let me. Please don't do it. Go back to your places. House is adjourned till 2 p.m. లోక్సభలోనూ పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేసి నోట్ల వ్యవహారంపై చర్చ చేపట్టాలంటూ కాంగ్రెస్, ఇతర విపక్షాలు సభా కార్యక్రమాలను అడ్డుకున్నాయి. ఆందోళనల మధ్యే స్పీకర్ కొద్దిసేపు ప్రశ్నోత్తరాలని కొనసాగించారు. టీవీల్లో కనిపించేందుకే సభ్యులు పదే పదే సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నాయని స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేసినా వెనక్కి తగ్గని విపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. ఏ అంశమైనా చర్చకు తాము సిద్ధంగానే ఉన్నామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్ చెప్పగా, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పక్ష నేతలు కీలకమైన అంశంపై చర్చ సందర్భంగా ప్రధాని సభలో ఉండాల్సిందేనని డిమాండ్ చేశారు. తీవ్ర గందరగోళం నడుమ సభను స్పీకర్ సుమిత్రా మహాజన్ తొలుత మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి 12 గంటలకు సమావేశమైన లోక్సభలో ఆ తర్వాత కూడా పరిస్థితి మారలేదు. అధికార విపక్ష సభ్యుల తమ విధానాలకే కట్టుబడగా మరోసారి గందరగోళం చోటు చేసుకోవడం వల్ల స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. हर पहलू पर हम चर्चा करने के लिए तैयार है, क्योंकि मैं नहीं समझता हमारे विपक्ष के लोग काले धन के पक्ष में हैं, हमारे विपक्ष के लोग आतंकवाद के पक्ष में हैं, जाली नोट के पक्ष में हैं. पूरा देश की जनता आज के दिन में मोदी सरकार के इस पहल के साथ है, मोदी सरकार के साथ है. अभी से चर्चा करने के लिए तैयार है, पूरा चर्चा करने के लिए हम तैयार हैं. प्राइम मिनिस्टर को बुलाइए. हम एडजर्नमेंट मोशन चाहते हैं, इसलिए कि सारे देश में गरीब लोग मर रहे हैं, किसान मर रहा है, शादियां टूट रही है, अनऑर्गेनाइज लेबर्स मर रहे हैं, प्लांटेशन वर्कर्स को मजदूरी नहीं मिल रही है, बीडी वर्कर्स और इतने लोग तबाह और तंग हैं. और प्राइम मिनिस्टर ने अनाउंस किया, इसलिए प्राइम मिनिस्टर आना चाहिए और वो प्रेजेंट रहना चाहिए, हमारी बात को सुनना चाहिए.